హైవేస్ గుంటూరు రూరల్ మండలం పక్కన పల్లెటూరు తురకపాలెం. దాదాపు 2 నెలలలో 20 మందికి పైగా మరణాలు. 3 నెలలుగా మొత్తం తీసుకుంటూ ఉన్నప్పుడు 40కి పైగా మరణాలు అంటూ ఉన్నారు. బట్ అఫీషియల్గా అన్నప్పుడు అరౌండ్ 30 అన్నట్టు తేల్చింది. దీనికి సంబంధించి మొన్న ఆ మధ్య కూడా కొంతమంది వాంటెడ్ ఇక్కడ కూడా ఎస్సీలను, బీసీలను, ఓసీలను అంటూ హడావుడి చేస్తూ ఎక్కువగా చనిపోయింది ఎస్సీలే, వారికి ఏదో జరిగింది, వారిని ఏదో చంపాలని చూస్తారు అనేది అన్నారు. క్రాస్ చెక్ చేస్తే అక్కడ చనిపోయిన వారిలో అత్యధికులు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నారు. వీరిలో అత్యధికులు మందు అలవాటు ఉన్నవారు, మందు తాగటం దానివల్ల చనిపోయారు. ఈ మెలియాయోసిస్ ఏదో అనుకున్నాం కదా, మెలియోడోసిస్ సమేదో వ్యాధి అన్నట్టు. దీని సంబంధించి నిర్ధారణ కోసం టెస్టులు అన్నీ చేశారు. ఒకరిపై ఇద్దరు నిర్ధారణ, మిగతా ఏంటో తెలియదు. ఇప్పుడు బీసీ చల్లా కృష్ణవేణి మహిళ, అరౌండ్ 40 years, శరీరం మీద అక్కడక్కడ దద్దురులు, గడ్డలు, బాగా జ్వరం, ఆసుపత్రి అడ్మిట్ అయింది, ట్రీట్మెంట్ జరుగుతుంది, చనిపోయింది. అయితే ఈమె చనిపోయింది ఈ మెలియోడోసిస్ వ్యాధి వల్ల కాదు, ఈమెకి మధుమేహం, షుగర్ అనేది ఉంది, అది కంట్రోల్ దాటింది, అండ్ ఇంటర్నల్ కూడా రెస్టెస్ పర్ తగ్గిపోయింది, అందువల్ల చనిపోయిందని అంటున్నారు. బట్ కొద్ది రోజుల పాటు మరణాలు ఏమి నమోదు కదా ఊరిలో. ఇప్పుడు మరణాలు నమోదైంది. నిన్నటి వరకు ఎస్సీ కాలనీలో, ఇప్పుడు బీసీకి చెందినటువంటి పర్సన్. దాంతో ఊరంతా భయపడుతుంది. అంటే ఊరిలో ఇప్పుడు ఎవరైనా చనిపోతారని. ఎందుకు చనిపోతారు? ప్రాబ్లం ఉంటే చనిపోతారు, ప్రాబ్లం అయితే చనిపోతారు. ఆ ప్రాబ్లం కూడా రెక్టిఫై చేస్తే బతికేస్తారు కదా. సో దయచేసి మీకు ఏమాత్రం హెల్త్ ఇష్యూస్ ఉన్నా సపరేట్ క్యాంప్ అనేది మీకు ఉంది కాబట్టి మీ ఊరిలో, అంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కూడా మీకు దగ్గరే కాబట్టి ఆసుపత్రికి వెళ్ళండి, భయాందోళనకు గురవద్దు, మూఢనమ్మకం అసలేమొద్దు. ఆ క్వారీలో ఏమన్నా నీటి వల్ల పొల్యూట్ అయినాయా, తాగే నీరులో ఏదైనా ఇంప్యూరిటీస్ కలిసాయా, లేదన్నప్పుడు మందు తాగటం వల్ల ఇదంతా ఖచ్చితంగా త్వరలో లెక్క అయితే తెలుస్తారు. మరలా ఒక్కసారిగా ఏపీ ఉలికి పడింది, ఎస్పెషల్లీ గుంటూరు జిల్లా, ఎస్పెషల్లీ తురకపాలెం వాస్తవులు అయితే దయచేసి మూఢనమ్మకాలు జొలిగిపోవద్దు. ఆ బొడ్రి అని, ఉత్సవాలని, అవనివని హిందువులకి క్రైస్తవులకి మధ్య చిచ్చు పెట్టే విధంగా ఎవరైనా యథా పనులు చేస్తే వారిని అసలు ఎంటర్టైన్ మాత్రం చేయదు. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. ఊరిలో ప్రతి ఒక్కరికి వైద్యం అందించే బాధ్యత తీసుకున్నారు, ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత తీసుకున్నారు. అనుకోకుండా ఏదైనా మరణాలు సంభవిస్తే దాని వెనక రీజన్ ఏముంది ఏంటో కూడా డాక్టర్లకి కనిపెడతారు.